అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. కుంభరాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ నెల ఎక్కువ అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ రాశికి అధిపతి అయిన శని మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేసే తన సొంత రాశిలో ఉంటారు. అయితే శని తిరోగమన స్థానంలో ఉండటం వల్ల మీరు గొప్ప విజయాన్ని సాధించడానికి అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కానీ మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అవలంబించాలి. దీని కారణంగా మీరు జీవితంలోని వివిధ రంగాలలో, వివిధ పనులలో విజయం సాధించడం ప్రారంభిస్తారు. రెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఏదైనా విషయం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు పూర్తి చేయలేని కొన్ని విషయాలు పూర్తి చేశామని చెప్తారు. ఇలాంటి వాటిని మీరు నివారించాలి. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీ కెరియర్ గురించి మాట్లాడినట్లయితే ఉద్యోగం చేస్తున్న వారు మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాన్ని నిర్వహించే వారికి నెల మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. వారు ధనలాభాలను పొందుతారు. వారి యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. నెల రెండవ సగం వ్యాపారానికి సంబంధించిన మీ ఖర్చులను పెంచుతుంది. ఈ నెల ప్రారంభ దశలో చాలా శుభవార్తలను వింటారు. పరస్పర ప్రేమ సంబంధాలు వృద్ధి చెందుతాయి. నెల ప్రథమార్థంలో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు కష్టపడి పనిచేస్తే దానివల్ల మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీరు వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్ళి విజయం సాధించవచ్చు. కుంభరాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అప్పుడు కూడా మీరు మీ ప్రసంగంపై శ్రద్ధను వహించాలి. రెండో ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు అవసరం లేని విషయాల గురించి ఏవేవో మాట్లాడతారు. కాబట్టి మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి తొందరపడి మీకు సాధ్యం కాని వాటిని చేస్తామని చెప్పి వాగ్దానాలు చేయకండి. ఎందుకంటే అవసరమైన సమయంలో ఆ మాటలను మీరు అమలు చేయలేరు. ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి. స్వచ్ఛమైన మనసుతో ఇతరులతో మంచిగా మాట్లాడండి. దీని కారణంగా మీరు అందరికీ ఇష్టమైన వారిగా ఉంటారు. రెండో ఇంటి రాష్ట్రాధిపతి బృహస్పతి 4వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీ కుటుంబ జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. పరస్పర ప్రేమ పెరుగుతుంది. 4వ ఇంటి అధిపతి శుక్రుడు కూడా ఈ నెల మొదటి భాగంలో 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమిస్తారు. మీ కుటుంబాన్ని ఏకం చేయటానికి ప్రయత్నాలు చేస్తారు. సూర్యునిపై కుజుడు ప్రభావం కారణంగా మీకు మీ తండ్రికి మధ్య కొన్ని వాదనలు జరగవచ్చు. జూలై 7 నుండి శుక్రుడు 6వ ఇంటికి వెళ్తున్న కారణంగా ఆ తర్వాత జూలై 12న కుజుడు 4వ ఇంటికి, జూలై 16 నుండి సూర్యుడు కూడా 6వ ఇంటికి వెళ్ళటం వలన కొన్ని సమస్యలు రావచ్చు. మీరు ఆ సవాళ్లను ఎదుర్కొంటారు. నెల ప్రారంభంలో మీ తోబుట్టువులు చిరాకుగా ప్రవర్తిస్తారు. కానీ ద్వితీయార్థంలో మీరు వారి ప్రేమను అందుకుంటారు. వారు మీ ఆనందాన్ని పెంచడంలో బాగా సహకరిస్తారు. మీ ప్రేమ మరింత పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం వస్తుంది. కుంభరాశి వారికి జూలై నెల వృత్తిపరంగా చూస్తే ఉద్యోగం చేస్తున్న వారికి నెల ప్రారంభం చాలా బాగుంటుంది. 10వ ఇంటి అధిపతి కుజుడు మేషరాశిలో ఉన్నాడు. మీకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ సహోద్యోగులు మీకు మద్దతుదారులుగా మారతారు. వారి యొక్క సహకారం మీకు ఉద్యోగంలో బాగా పనిచేయటంలో మీకు సహకరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ శని మీ జన్మ రాశిలో
తృతీయ దశమాధిపతి అయిన కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు కఠినమైన ప్రయత్నాల తర్వాత విజయం సాధించేలా చేస్తుంది. మీరు మీ సహోద్యోగులలో ఎవరితోనైనా కఠినంగా మాట్లాడకుండా ఉండాలి. వారి పట్ల మంచి ప్రవర్తనను కొనసాగించాలి. ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు 6వ ఇంట్లో ఉండి ఉద్యోగంలో మీ పరిస్థితిని చక్కగా చేస్తుంది. బృహస్పతి కుజుడు కూడా మీ 10వ ఇంటిపై దృష్టి కారణంగా మంచి పరిస్థితులు మీ ఉద్యోగంలో నెలకొంటాయి. మాసం ద్వితీయార్థంలో సూర్యుడు శుక్రుడు 6వ ఇంటిలో ఉన్నందున కుజుడు 4వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు మీ ఉద్యోగంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. ఉద్యోగంలో మీ పరిస్థితి మరింత బలంగా సానుకూలంగా మారుతుంది. కుంభరాశి వారికి జూలైలో వ్యాపార పరంగా చూస్తే ఈ నెలలో శని యొక్క దృష్టి మీ 7వ ఇంటిపై ఉంటుంది. అది కూడా తిరోగమన స్థితిలో ఉన్నందున కాబట్టి మీరు మీ వ్యాపారాన్ని పురోగతి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరింత కష్టపడవలసి ఉంటుంది. అయితే 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో 5వ ఇంట్లో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల మీ శక్తిని మరింత పెంచుతుంది. మీ వ్యాపారంలో మంచి పురోగతిని ఇస్తుంది. ప్రభుత్వ రంగం నుండి కూడా లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా వ్యాపారంలో మంచి పురోగతిని సాధిస్తారు. నెల చివరి భాగంలో జూలై 16వ తేదీ సమీపిస్తున్నప్పుడు మీరు వ్యాపారంలో కొన్ని పెద్ద పెట్టుబడులు పెట్టవలసి రావచ్చు. వ్యాపార రీత్యా కొంతమందికి విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నవి. జూలై 12 నుండి కుజుడు 4వ ఇంట్లో సంచారం చేస్తూ దాని 4వ దృష్టితో మీ 7వ ఇంటిని చూస్తాడు. దీని కారణంగా వ్యాపారంలో పురోగతి అవకాశాలు మరింత పెరుగుతాయి. మీరు మీ వ్యాపార భాగస్వామిని విశ్వసించాలి. వారు చెప్పేదానికి కూడా శ్రద్ధను వహించాలి. ఇది మీ వ్యాపారానికి మాత్రమే కాదు, ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు పురోగతిని కూడా ఎక్కువగా సాధిస్తారు. కుంభరాశికి చెందిన వారి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంటి అధిపతి బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు. ఏదైనా స్థిరాస్తిని స్వీకరించడంలో మీకు సహాయపడుతుంది. దీని కారణంగా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. సూర్యుడు శుక్రుడు మీ 11వ ఇంటిని చూస్తున్నారు. దీని కారణంగా మీ రోజువారీ సంపాదనలో పెరుగుదల సాధ్యమవుతుంది. రాహువు మీ జన్మ రాశి నుండి 2వ ఇంట్లో ఉన్నందున ఇది డబ్బును స్వీకరించడంలో మీకు సహాయపడుతుంది. కానీ డబ్బు ఆదా చేయటంలో సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు మీ డబ్బును తెలివిగా ఉపయోగించడంపై శ్రద్ధను వహించాలి. మీరు ఎప్పుడు ఏ ఖర్చు చేయాలి మరియు దేనిని నివారించాలి అనే దానిపై మీరు శ్రద్ధను వహించాలి. బుధుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు అవసరమైన ఖర్చులు పరిస్థితులను సృష్టిస్తాడు. నెల 2వ భాగంలో సూర్యుడు శుక్రుడు 12వ ఇంటితో సంబంధాన్ని కలిగి ఉంటారు. అప్పుడు మీ సంపాదనలో కొత్త తగ్గుదల ఉంటుంది. మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేయవచ్చు. మీరు మీ వ్యాపారంపై కూడా ఖర్చు చేస్తారు. బుధుడు జూలై 19న మీ జన్మ రాశి నుండి 7వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మీరు షేర్ మార్కెట్కి కూడా వెళ్ళవచ్చు. కుంభరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే బాగానే ఉంటుందని చెప్పవచ్చు. 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు మీ ఆహార అలవాట్లపై శ్రద్ధను వహించాలి. ఎందుకంటే అజాగ్రత్త వైఖరి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. లేకపోతే మీ పరిస్థితి చక్కగా ఉండే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మొదటి భాగంలో బుధుడు సంచారం మరియు నెల 2వ భాగంలో సూర్యుడు శుక్రుడు సంచారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని అప్పుడప్పుడు బాధిస్తాయి. 3వ ఇంటిలో ఉన్న కుజుడు శని ద్వారా పూర్తిగా దృష్టిని పొందుతాడు. దీని కారణంగా గొంతు, మెడ సంబంధించిన బాధలు సంభవిస్తాయి. మాసం ప్రథమార్థం ద్వితీయార్థం 2 మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీరు జలుబు, దగ్గు, ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే 5వ ఇంటి అధిపతి బుధుడు 6వ ఇంటిలో ఉంటాడు. నెల ప్రారంభంలో కుజుడు పూర్తి దృష్టి బుధుడిపై ఉంటుంది. సూర్యుడు శుక్రుడు జన్మ రాశి నుండి 5వ ఇంట్లో కలిసి ఉంటారు. ఈ కారణంగా మీ ప్రేమ జీవితం మరింత బాగుంటుంది. మీరిద్దరూ కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మధ్యలో కొన్ని విషయాల వల్ల అహంతో గొడవలు రావచ్చు. కానీ చిన్న చిన్న వాదనలు ప్రేమలో భాగమే మరియు అవి మీ ప్రేమను కూడా పెంచుతాయి.
కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి. నెలాఖరులో సూర్యుడు శుక్రుడు కూడా 6వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. కుజుడు 4వ ఇంటికి వెళ్తున్న కారణంగా ప్రేమ సంబంధాలు మధురంగా మారతాయి. మీరు చెప్పేది వినటానికి, అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. వివాహితుల గురించి మాట్లాడితే 7వ ఇంటిని నెల మొత్తం శని చూస్తారు. ఇది వైవాహిక సంబంధాలకు అనుకూలంగా లేదు, కానీ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటంలో మంచి స్థానాన్ని చూపుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి మీ అవసరాలను తీరుస్తారు. ఒకరినొకరు సమానమైన గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉండటం ద్వారా మీ వైవాహిక జీవితంలో ప్రేమను పంచడానికి కృషి చేస్తాడు. మీరు ఒకరినొకరు దగ్గరవుతారు. మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. మీరు మీ సంబంధానికి సమాన ప్రాధాన్యతను ఇస్తారు. మాసం చివరి భాగంలో కుజుడు 4వ ఇంట్లో కూర్చున్నప్పుడు అది 7వ ఇంటిని సూచిస్తుంది. 7వ ఇంటికి అధిపతి సూర్యుడు 6వ ఇంటికి వస్తాడు. అప్పుడు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకోవటం జరుగుతుంది. కుంభరాశి విద్యార్థులకు జూలై నెలలో విద్యలో ఎదగడానికి మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రేమలో పడకుండా ఉండటానికి వ్యతిరేక లింగానికి దూరంగా ఉండండి. అయితే ఇన్ని ఇబ్బందులను అధిగమించటం మీ విద్య లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. మీరు అధిక మార్కులు సాధించడంలో సహాయపడే ఉపాధ్యాయుల నుండి మీకు మద్దతు పొందటం సాధ్యమవుతుంది. హాస్టల్లో నివసించే విద్యార్థులకు సీనియర్లతో సమస్యలు ఉంటాయి. ఇది మానసిక ఆందోళనకు, ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సీనియర్లకు దూరంగా ఉండటం మరియు వారితో గొడవలకు దూరంగా ఉండాలి. కుంభరాశి వారు పాటించవలసిన పరిహారములు: మీరు ప్రతి శనివారం తప్పనిసరిగా శని చాలీస పఠించాలి. మీరు చీమలకు ఆహారాన్ని అందించాలి. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలి. మీరు హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతుణ్ణి ప్రార్థించాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.